తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు రామోజీ గ్రూప్ ఈ నెల 4న 5 కోట్ల స్వీయ విరాళంతో ఏర్పాటు చేసిన ఈనాడు సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఎన్టీఎస్సీ చైర్మన్ ప్రేమ్ కిషన్ గుప్తా ₹1 కోటి ఇచ్చి ఉదారత చాటుకున్నారు. రెండు రాష్ట్రాల్లో ఎంతో మంది సహృదయంతో ముందుకొస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల్ని ఆదుకునేందుకు రామోజీ గ్రూప్ 5 కోట్ల రూపాయలతో ఈనాడు రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేసి దాతల నుంచి విరాళాలు ఆహ్వానించింది. ఈనాడు పిలుపుతో వదాన్యులు ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఢిల్లీకి చెందిన న్యూస్ ప్రింట్ ట్రేడింగ్ అండ్ సేల్స్ కార్పొరేషన్ ఎన్టీఎస్సీ, గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్ సంస్థల చైర్మన్ ప్రేమ్ కిషన్ గుప్తా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు ఇషాన్ గుప్తా, సంవీద్ గుప్తా ₹1 కోటి విరాళమిచ్చారు. సంబంధిత చెక్కును ఈనాడు సంస్థ జనరల్ మేనేజర్ బండి గణపతికి అందజేశారు. రామోజీ గ్రూపుతో తమకు 40 ఏళ్లకు పైగా అనుబంధముందన్న ప్రేమ్ కిషన్ గుప్తా వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేశామన్నారు. తామిచ్చిన ప్రతి పైసా బాధితులకు అందుతుందనే నమ్మకంతోనే ఈనాడు సహాయ నిధికి విరాళాన్ని అందించినట్లు చెప్పారు. First of all, I have been associated with the Ramoji Rao Group for more than 40 years. And this natural calamity, disaster which has come to Andhra, so when I heard about the Inadu Relief Fund, so I had trust that whatever I donate or whatever I contribute will reach the common man for their needs at this hour, where there is a stress because of the waterlogging and food and whatever requirements are there. So I have 100% trust that Inadu Relief Fund will go out to these people for the present problem. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులు, పాఠకులు వరద బాధితుల్ని ఆదుకునేందుకు ఈనాడు ప్రయత్నంలో భాగస్వామ్యమవుతున్నారు. హైదరాబాద్ కు చెందిన పోపూరి పూర్ణచంద్రరావు, శ్రీకాళహస్తికి చెందిన డాక్టర్ జి చంద్రశేఖర్ ₹1,116 చొప్పున ఈనాడు రిలీఫ్ ఫండ్ కు విరాళం అందించారు. హైదరాబాద్ కు చెందిన క్యాన్సర్ వైద్యుడు డాక్టర్ పి రఘురాం ₹1,00,000, ఎన్సీ ఇందిర ₹1,00,000, సహస్రావధాని గరికపాటి నరసింహారావు ₹1,00,000 ఇచ్చారు. చిక్కం చంద్రశేఖరరావు, ఉరవకొండకు చెందిన మోకా నాగరాజు, తెనాలికి చెందిన గడ్డిపాటి ఉషాబాల, గడ్డిపాటి నాగయ్య చౌదరి, తెన్నేరుకు చెందిన దేవినేని చంద్రశేఖరరావు ₹50,000 చొప్పున విరాళమందించారు. ఆదోనికి చెందిన డాక్టర్ ఆర్ఎస్ రఘూజీ ₹25,000, హైదరాబాద్ కు చెందిన గన్నె సునీత ₹25,000, ఆళ్లగడ్డకు చెందిన సి శ్రీనాథరెడ్డి ₹25,000, నల్లజర్లకు చెందిన పి కాశీ విశ్వనాథ్ ₹25,000 ఇచ్చారు. జంగారెడ్డిగూడానికి చెందిన కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ₹20,400, కర్ణాటకకు చెందిన కాంతామణి శ్రీనివాస ₹11,001, హైదరాబాద్ కు చెందిన కరమల సుబ్రహ్మణ్యాచారి, కేవి కవిత, మాధవపెద్ది సురేష్ చంద్ర ₹10,116 చొప్పున అందించారు. హైదరాబాద్ కు చెందిన దివి పాండురంగారావు ₹10,000 ఇచ్చారు. మన్నవ చిన్న వెంకయ్య ₹5,678, కరంశెట్టి వెంకట వరప్రసాదరావు, కరంశెట్టి వెంకట నాగార్జున, కేఎన్ఎస్ రాజు, టి శ్రీకాంతరెడ్డి, బుట్టాయిగూడానికి చెందిన నల్లూరి కృష్ణమోహన్ ఒక్కొక్కరు ₹5,678 విరాళమిచ్చారు. విశాఖకు చెందిన పి వీర్రాజు ₹5,001, హైదరాబాద్ కు చెందిన కేశవరావు ₹5,001 అందించారు. విశాఖకు చెందిన సి సూర్యప్రకాశ్రావు, హిందూపురానికి చెందిన పిఏ నాగరాజ, తాండూర్కు చెందిన గొంధి ఝాన్సీ లక్ష్మీబాయి ₹5,000 చొప్పున ఈనాడు రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందజేశారు.